అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. అంటే అన్ని పత్రాలు సక్రమంగా ఉండి కంపెనీ వాడు వీసా పంపిస్తే ఉద్యోగం కోసం వెళ్ళిన వారికి ఇబ్బంది లేదు. కానీ చదువు పేరుతో అమెరికాకి వెళ్ళి 5 సంవత్సరాలు వీసా తీసుకొని 2 సంవత్సరాలు చదువు అయిపోగానే వెంటనే ఉద్యోగం రాక పెట్రోల్ పంపుల్లో, కిరాణా స్టోర్లలో, వ్యవసాయ భూముల్లో ఎక్కడ పడితే అక్కడ పనులు ఇల్లీగల్గా చేసుకుంటూ, అమెరికాలో పని చేయాలంటే వారానికి ఎన్ని గంటలు చేయాలని లిమిట్ ఉంటుంది. అది కూడా చదువుకునే వాడికి అయితే వారానికి 18 గంటలు అట పర్మిషన్ ఇస్తారు. 2 సంవత్సరాలు చదువు అయిపోయిన తర్వాత కనుక వెంటనే కనుక ఏదైనా కంపెనీలో ఉద్యోగం రాకపోతే వాడు వెంటనే సర్దుకొని ఆ దేశానికి పోవాలి. కానీ ఇంకో 3 సంవత్సరాలు వీసా ఉంది కదా, ఇంకో పీజీకి ఏదో దానికి అప్లై చేసుకోవడం, చదువుతున్నట్టు చూపించడం, ఉద్యోగాలు పార్ట్ టైం చేసుకోవడం, ఈ లోపల ఉద్యోగం రాకపోయిద్దా అని. ఈ విధంగా అమెరికాలో 12 లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు రాక చదువులు పూర్తి చేసుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ పెద్ద ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం రాకపోతే సర్దుకొని రావాల్సిందే. అయితే ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడిగా సంతకం చేశాడో వివిధ దేశాల నుంచి వచ్చిన వలసదారులందరినీ ఏరిపారేయండి, అమెరికాలో ఉన్న 1,60,00,000 అక్రమంగా నివసిస్తూ ఉన్నారు. మెక్సికో, చైనా, భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలా దాదాపుగా 56 దేశాల నుంచి గుంపులు గుంపులుగా చదువుల పేరుతో వచ్చిన వారు కొందరు, అక్రమంగా మెక్సికో నుంచి సరిహద్దు దాటి దూరి డాంకీ పద్ధతిలో వచ్చిన వారు మరికొంతమంది. ఈ విధంగా వేలాది మంది, లక్షలాది మంది అమెరికా నగరాల్లో అరాచకం సృష్టిస్తూ ఉన్నారు. ఫుట్పాత్ల మీద టెంట్లు వేసుకొని. అమెరికా అంటే సంపన్న నగరం, ఎక్కడ గుడిసె కనపడదు అని మనం అంతా అనుకుంటా ఉంటాం. అమెరికాలో కొన్ని నగరాల్లో అయితే డౌన్ టౌన్లో తిరగడానికి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. వలసదారులతో ఫుట్పాత్లన్నీ నిండిపోతూ ఉన్నాయి. అక్కడ ఇచ్చే ఫుడ్ కూపన్స్తో బతుకుతూ ఉన్నారు లక్షలాది మంది. అమెరికా వెళ్ళడమే సర్వస్వంగా భావించి ఏదో ఒకటి చేసుకొని బతకొచ్చు అనే ఉద్దేశంతో అమెరికాలో దూరుతూ ఉన్నారు. ఇక ట్రంప్ గెంటి వేయక ముందే ధ్రువపత్రాలు సరిగా లేని వారు సర్దుకొని వచ్చేసేయండి అని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టంగా చెప్పాడు. వాళ్ళందరినీ పట్టుకొని జైల్లో వేసి తర్వాత వాళ్ళందరినీ భారతదేశానికి పంపించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కుక్కి దాంట్లో వేసి ఢిల్లీకి పంపించేపోదు. ఢిల్లీకి పంపించడం అంటే భారతదేశం పరుగు పోయింది. అందుకని ఈ లోపుగానే ధృవపత్రాలు, వీసాలు సక్రమంగా లేనివారు మీ అంతటా మీరే రండి భారతదేశానికి అని చెప్పేసి జయశంకర్ చెప్తా ఉన్నారు. ట్రంప్కి ఎలాంటి సాఫ్ట్ కార్నర్ లేదు, వలసదారుల విషయంలో ఒక్కడిని కూడా వదలొద్దు అని చెప్పేసినాడు. ఇప్పటికే మెక్సికో సరిహద్దులకి పెద్ద ఎత్తున సైనికులను పంపించాడు. ఒక్కడు అక్రమంగా దూరినా కూడా క్షమించేదే లేదని సైన్యాధికారులకు కూడా చెప్పాడు. దీంతో సరిహద్దు వెంట వేసిన కంచె వెంట ఉన్న రోడ్లో పహారా పెంచారు, సీసీ కెమెరాలు పెట్టేసి. ఇక అమెరికా వీధుల్లో ఎవడైతే టెంట్లు వేసుకొని గుంపులు గుంపులుగా నివసిస్తున్నారో వాళ్ళందరూ రాబోయే రోజుల్లో జైల్లో పెట్టి ఎవడెవడు ఏ దేశం నుంచి వచ్చాడో చూసి విమానాల్లో కుక్కి ఆయా దేశాలకి డంప్ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరినీ జైల్లో పెట్టడానికి కూడా జైలు పట్టవు. అందుకే భారతీయుల్ని తన్ని తరిమేసేదాకా ఉంటే భారతదేశం పరుగు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే చదువుకోవడానికి వెళ్ళి చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం లేక అక్రమంగా ఉంటున్నారో వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చేయండి భారతదేశానికి అని జయశంకర్ స్పష్టంగా చెప్పారు. జయశంకర్ యొక్క వ్యాఖ్యల యొక్క ఉన్న ఉద్దేశం ఇదే. ట్రంప్ ఎలాగూ మిమ్మల్ని మెడబెట్టి నెడతాడు, మీరు ఎక్కడ నక్కినా కూడా ఇల్లు చర్చ చేయమని ట్రంప్ చెప్తా ఉన్నాడు అధికారులకి. ప్రతి ఇంటిలో ఎవడెవడు ఉంటున్నాడు, అక్రమంగా ఉంటున్నారా సక్రమంగా ఉంటున్నారా అనే విషయాన్ని లాగండి బయటికి అని చెప్పేశాడు. ప్రతి అపార్ట్మెంట్, ప్రతి ఇల్లు సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఏ దేశం నుంచి వచ్చారు, మీకు వీసా ఉందా, పాస్పోర్ట్ సక్రమంగా ఉన్నాయా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, టెక్నికల్ ఉద్యోగం, వ్యవసాయ పనులు చేయడానికి కూలీలుగా వచ్చారా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినట్టు అని చెప్పేసి. వాటిలో కనుక దొరికిపోతే ఇక జైల్లో పెడతారు. తర్వాత కొన్ని రోజులు చూసి విమానాల్లో వేసి ఆయా దేశాలకి డంప్ చేస్తారు. ట్రంప్ ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఇక సరైన ధృవపత్రాలు లేని వారంతా సర్దుకొని వచ్చేయని జయశంకర్ చెప్పారు. రాబోయే రోజుల్లో
ట్రంప్ అయితే సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వలసదారుని ఒక్కను కూడా ఉండనేనని చెప్తా ఉన్నాడు. రాబోయే కొద్ది రోజుల్లో ఏం జరగబోతా ఉంది, వలసదారులంతా ఆయా దేశాలకి పారిపోతారా, ట్రంపే గెంటి వేస్తాడా అనేది క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో తెలుసుకుందాం.